నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సినిమా వాళ్ళ లైఫ్ మనం స్క్రీన్లో చూసినంత హ్యాపీగా అయితే ఉండదు. ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో సమాధానాల మధ్య చితికిపోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో చాలా మంది తమకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే మరికొందరు మాత్రం వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఏంటి సినిమా అంటుంది, వ్యసనాలు అంటుంది అనుకుంటున్నారా? అవునండి, నేను మాట్లాడేది షణ్ముఖ్ గురించే. జనరల్గా సినిమా వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్స్లో నటిస్తున్నారో వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్లో అలాగే ఉంటారని వాళ్ళు నిజ జీవితంలో మనకి కనిపించినప్పుడు కూడా అదే ఫీల్తో ఉంటూ ఉంటాం. ఇదే సీన్ షణ్ముఖ్ ఎపిసోడ్లో కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు షణ్ముఖ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్లతో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాధలతో అమ్మాయిలు మనసు దోచుకునే కొంటెకారు కుర్రాడిగా మన ముందుకు వచ్చాడు. అయితే సినీ ఫీల్డ్లో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు. పచ్చిగా మాట్లాడుకుంటే ఇదేమీ కొత్తేం కాదు. కానీ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో ఇరుక్కున్నాక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ప్రాథమికంగా ఆయన గంజాయి తీసుకున్నాడని, అన్న కోసం వెళితే తమ్ముడు ఇరుక్కున్నాడని ఇలా ఎన్నో కథనాలు వచ్చాయి. నిజానికి ఎంతో మంది సెలబ్రిటీలు గంజాయి కొడుతూ డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు. ఇక వాళ్ళవి ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే షణ్ముఖ్ ఇష్యూ మాత్రం ఇప్పుడు తెగ హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈయన గురించి అమ్మాయిల్ని వాడుకున్నాడని, అన్న తమ్ముళ్ళు ఇద్దరు అలాంటి వాళ్లేనని నెటిజన్లు తెగ ఆడిపోసుకుంటున్నారు. నిజాలు ఎలా ఉన్నా షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం చనిపోవాలనే స్టేజ్కి వెళ్ళాడు. నిజంగా ఇదంతా కూడా సోషల్ మీడియా వల్లే జరిగింది. మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఇంకో ఎత్తు. నిజానికి షణ్ముఖ్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒక మంచి నటుడు కూడా ఉన్నాడు. పోలీసుల విచారణలో డ్రగ్స్ తీసుకున్నాడని తేలింది. కానీ బెయిల్ మీద మొదటి రోజు బయటికి వచ్చి ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడాడు. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి చనిపోదామనుకున్నా అంటూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కామెంట్ చేశాడు. షణ్ముఖ్ చేసిన ఈ వ్యాఖ్యలపై చాలా కమెంట్స్ వచ్చాయి. కొందరు షణ్ముఖ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అంటుంటే, మరికొందరు న్యాయ వ్యవస్థకు భయపడే ఇలా అంటున్నాడని చెప్పుకోవచ్చారు. అయితే షణ్ముఖ్ వ్యవహారంపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ రియాక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ ఎంతో ఎఫెక్ట్ అయ్యింది. ఈ గంజాయి ఎపిసోడ్ వల్ల తాను ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేశాడని తనపై ఒక ముద్ర అయితే పడింది. సో షణ్ముఖ్ రియాలిటీ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అసలు షణ్ముఖ్ ఎపిసోడ్లో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.